హాయ్ ఎవ్రీవన్! ఈ వీడియోలో డీఐవై ఫేస్ మాస్క్ చూపించబోతున్నాను. ఫేస్ మాస్క్ ప్రిపేర్ చేయటానికి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ముల్తానీ మిట్టి అండ్ నెక్స్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్. ఈ 2 ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేసి మాస్క్ ప్రిపేర్ చేయబోతున్నాను. అండ్ ఈ ప్రొడక్ట్స్ ఈజీగానే అవైలబుల్‌గా దొరుకుతాయి మనకి. అండ్ వీటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. 1 బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా వేసుకోవాలి. అండ్ ఈ ఇంగ్రీడియెంట్స్‌ని నేను మిల్క్‌తో మిక్స్ చేస్తున్నాను. కావాలంటే మిల్క్‌కు బదులుగా హనీ కూడా వేసుకోవచ్చు. అండ్ నేను మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇంగ్రీడియెంట్స్‌ని లంప్స్ లేకోకుండా బాగా థిక్‌గా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఫేస్ మాస్క్ అయితే రెడీ అయిపోయింది అప్లై చేసుకోవటానికి. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, ట్యానింగ్ అనేది కామన్‌గా చూస్తున్నాం ఈ రోజుల్లో. అండ్ ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయటానికి నేను ఈ డీఐవై ఫేస్ మాస్క్ ప్రిపేర్ చేశాను. ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోవటానికి బ్రష్‌తో అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్‌తో కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్‌తో ఈజీగా అప్లై చేసేసుకుంటున్నాను స్పీడ్‌గా. అండ్ ఈ మాస్క్‌ని అప్లై చేసుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ ఫేస్ ప్యాక్‌లో ఆరెంజ్ పీల్ పౌడర్ వేశాను. ఆరెంజ్ పీల్ పౌడర్ హెల్ప్స్ టు ఫైట్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, ట్యానింగ్ అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్‌ని తగ్గిస్తుంది. అండ్ మన స్కిన్ టెక్స్చర్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్‌లో విటమిన్ సి ఉండటం వల్ల స్కిన్‌కి బ్రైట్నింగ్ చేస్తుంది అండ్ ఫేస్‌ని గ్లోగా చేస్తుంది. అండ్ ఫేస్ ప్యాక్‌లో ముల్తానీ మిట్టి కూడా వేశాను. ముల్తానీ మిట్టి ఆయిలీనెస్‌ని రెడ్యూస్ చేస్తుంది. పోర్స్‌ని కూడా రెడ్యూస్ చేస్తుంది. పోర్స్‌లో సీబమ్ ప్రొడక్షన్‌ని బాగా రెడ్యూస్ చేసి ఆయిలీనెస్‌ని లేకోకుండా స్కిన్‌ని టైట్‌గా కూడా చేస్తుంది. అండ్ ఈ ముల్తానీ మిట్టి యూజ్ చేయటం వల్ల స్కిన్ కొంచెం టైట్‌గా అయ్యి గ్లోయింగ్‌గా కూడా అవుతుంది. యాక్నీ, పింపుల్స్‌ని కూడా రెడ్యూస్ చేస్తుంది. స్పాట్స్, పిగ్మెంటేషన్, ట్యానింగ్ అనేది ఎక్కువగా డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ వల్ల వస్తుంది. అందుకే ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ మాస్క్‌ని ప్రతి ఆల్టర్నేట్ డే యూజ్ చేయటం వల్ల డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, ట్యానింగ్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ మాస్క్‌ని 20-25 మినిట్స్ వరకు పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. అండ్ ఇది పూర్తిగా డ్రై అయిపోయినాక వాష్ చేసుకోవాలి. అండ్ వాష్ చేసుకున్నాక స్కిన్ అనేది కొంచెం స్మూత్‌గా, గ్లోయింగ్‌గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Priyanka Vlogs. Bye bye. See you soon in another video. Thank you.